గారు చేసినటువంటి నివేదికను మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు అంటుంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళ యొక్క తాపేదారుల రియల్ ఎస్టేట్ కోసమో వీళ్ళు రాజధాని నిర్ణయించాలా అని భావనలో వీళ్ళు ఉన్నారు. శివరామన్ కమిటీ వాళ్ళు చాలా స్పష్టంగా ఏ రకంగా అయితే రాజధాని ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనో ఎక్కడ నిర్మిస్తే బాగుండదనో అన్ని పాయింట్స్తో సహా మెన్షన్ చేస్తే దాన్ని తప్పులు పట్టే విధానం, రాజకీయ ఆరోపణలు చేయడం, ఎవరో దాంట్లోకి ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆరోపణలు చేయటం, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు 4,000 ఎకరాలన్నీ కొననే దుష్ప్రచారాలు చేయటం, ఎందుకో ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయో తెలియదు. గతంలో రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారు, కనీసం ఆ భావాలు వినలేదు అని చెప్పి ఆ రోజు రకరకాల డ్రామాలు మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక రాజధాని నిర్మాణంలో ఎందుకు ఎవరు సూచనలు గౌరవించట్లేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో రాజధాని ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పుడు రాజధాని కర్నూలు అన్నది ఉన్నది. ఈరోజు మరి దాన్ని పట్టించుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో మేము రాష్ట్రాన్ని విడదీయలేదు, పాత ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అదే ఉంది అని చెప్తున్నప్పుడు రాజధాని విషయంలో ఎందుకు వీళ్ళు నిరక్షంగా వ్యవహరిస్తున్నారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, ఏకపక్షంగా దయచేసి నిర్ణయాలు తీసుకోవద్దు, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించండి. ఆ రకంగా గౌరవించినప్పుడే తగినటువంటి ఫలితం దొరుకుతుంది. లేకపోతే మీకు మీరుగా ఆంధ్రప్రదేశ్లో మరో చిచ్చు రాజేసిన వాళ్ళు అవుతారు. ఇది మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఉంది అని చెప్పి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డిస్కషన్ అనేది ఏమీ ఉండదు. కాబట్టి ముందు స్పష్టంగా దీనిపైన డిస్కషన్ జరిగి అందరి అభిప్రాయాలను గౌరవించే విధంగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఉంటే మంచిగా ఉంటుంది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం మేము డెఫినెట్గా వ్యతిరేకిస్తాం. అది మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యంలో అది చాలా గొడ్డలిపెట్టు వంటిది. ఈరోజు తను శివరామన్ కమిటీ అనేది చేసినప్పుడు దానిపైన ఎదురు తిరిగి మాట్లాడడం, కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని వృధా చేశారు. శివరామన్ కమిటీ వాళ్ళు అన్ని రకాల ప్రాంతాల్లో పర్యటించి నివేదికిస్తే ఆ నివేదికను తప్పులు పట్టడం ఎంతవరకు సమంజసము? వీళ్ళకి అనుకూలంగా నివేదికిస్తేమో బాగుంటుంది, లేదా స్పష్టంగా ఎక్కడైతే బాగుంటుందో అని న్యాయంగా నివేదికిస్తే మాత్రం తప్పులు పట్టే విధంగా ఉంది. ఇది స్వార్థ ప్రయోజనాలకు దారితీస్తుంది. నిన్న కేబినెట్ మీటింగ్లోనే ఒక నిర్ణయాలు తీసుకున్నారనిపిస్తోంది. ఈరోజు అన్ని పత్రికలు చూసినప్పుడు వాళ్ళుగా లీకులు ఇచ్చి పత్రికలలో ముందుగానే రాయిచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాలి. ఈరోజు ఇరు ప్రాంతాలు 3 ప్రాంతాలు ఉన్నప్పుడు ఒక ప్రాంతం విడిపోయింది, 2 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 2 ప్రాంతాల యొక్క ప్రజల మనోభావాలను గౌరవించాలా అని చెప్పి మేము పదే అడుగుతున్నాము. ఇరు ప్రాంతాలకు బార్డర్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకుంటే భవిష్యత్తులో ఎటువంటి మళ్ళీ వేర్పాటువాదాలు రావు. లేకపోతే ఖచ్చితంగా ప్రజల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. ఎట్టి పరిస్థితులలో అందరి అభిప్రాయాలు తీసుకోకుండా రాజధాని నిర్ణయం తీసుకుంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాము. గతంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. అప్పుడు కూడా రాయలసీమ గురించి అనేక మాటలు చెప్పారు, ఏమాత్రం ఆచరణలోకి తీసుకోలేదు. ఈరోజు నీళ్ళేమో మొత్తం రాయలసీమ నుంచి వెళ్తున్నాయి, భూములేమో వాళ్ళకు పండుతున్నాయి. రాజధాని అక్కడే కావాలి, అన్ని అక్కడే కావాలి అనడం సమంజసం కాదు. ఇక్కడ కూడా ప్రజలు వాళ్ళు కూడా మనుషులే అన్నది వీళ్ళు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే మాత్రం ప్రజలను అణచివేసి నిరంకుశంగా నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి శివరామన్ కమిటీని పక్కన వేయకుండా అది నివేదిక సూచించిన ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. जिस तेजी से नागपुर आगे बढ़ रहा है, पूरे विदर्भ की आर्थिक प्रवृत्ति का जो केंद्र बना हुआ है,